28 సంవత్సరం అమ్మాయి. పెళ్లి అయ్యి 3 ఇయర్స్ అయింది. ప్రెగ్నెన్సీ రాలేదు. పీరియడ్స్ రెగ్యులర్ ఉంది. టెస్ట్ చేస్తే ట్యూబ్ బ్లాక్ వచ్చింది. అయినా న్యాచురల్గా ట్యూబ్ ఓపెన్ అవ్వకుండానే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వీడియో చివరికి చూడండి. ఎలాగ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది చెప్తా. నేను డాక్టర్ కిరణ్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ నిజామాబాద్. సో గర్భసంచి పక్కన 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ భాగం. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఫెలోపియన్ ట్యూబ్ లో స్పర్మ్ ఎగ్ తో చేరుకొని పిండం తయారవుతుంది. అదే ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే స్పర్మ్ ఎగ్ తో చేరుకోదు, ప్రెగ్నెన్సీ రాదు. సో ఈ ట్యూబ్ ఎందుకు బ్లాక్ అవుతుంది? ఏమైనా ఇన్ఫెక్షన్ అయింది, ట్యూబర్క్యులోసిస్ వల్ల బ్లాక్ అవుతుంది, ఎప్పుడైనా అపెండిక్స్ ఆపరేషన్ లేదా గర్భసంచి పక్కన అండాశయంకి ఏమైనా ఆపరేషన్ అయింది, లేదా ఎండోమెట్రియోసిస్ వల్ల ఏమవుతుంది, స్టికినెస్ ఎక్కువ అయ్యి ట్యూబ్ బ్లాక్ అవుతుంది. సో గర్భసంచి పక్కన ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయ్యిందా లేదా ఎలాగా తెలుసుకుంటామంటే, ఫస్ట్ కామన్ గా చేసేది స్క్రీనింగ్ టెస్ట్, హిస్టోసాల్పింగోగ్రామ్, HSG అంటాం. సో ఇది పీరియడ్స్ 8th డే, 9th డే, 10th, 11th డే చేస్తాము. ఈ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే, గర్భసంచి నోరు నుంచి ఒక డై పుష్ చేస్తాము. ఎక్స్రే తీసిన తర్వాత ఈ ట్యూబ్ నుంచి డై బయటకు వచ్చింది అంటే ట్యూబ్ ఓపెన్ ఉంది అని అంటాం. అకస్మాత్ డై బయటకి రాలేదు, ట్యూబ్ బ్లాక్ ఉంది అంటాం. సో నెక్స్ట్ ఒక టెస్ట్ అంటే లాప్రోస్కోపీ, ఇది ఆపరేషన్. సో స్క్రీనింగ్ టెస్ట్ HSG చేస్తాము. HSGలో ఒకటి ఏంటి అంటే, ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే 70% అంటే 70% ట్యూబ్ బ్లాక్ ఉండే అవకాశాలు ఉంటాయి, 30% ట్యూబ్ ఓపెన్ ఉండే అవకాశాలు ఉంటాయి. అయినా HSGలో బ్లాక్ అనినే కనిపిస్తుంది. ఎందుకు? ఒక్కొక్కసారి చిన్నగా మ్యూకస్ ప్లగ్ అంటాం, అలాగేమైనా బ్లాక్ అది ఉంది అంటే బ్లాక్ అవుతుంది. డై పుష్ చేసిన తర్వాత అది మెల్లగా ఓపెన్ అవ్వచ్చు. లేదా పేషెంట్ కోఆపరేట్ చేయలేదు, యూట్రైన్ స్పాజమ్ అంటే గర్భసంచి కాంట్రాక్ట్ అవుతుంది, అప్పుడు డై ట్యూబ్ లోపలికి వెళ్ళదు, అప్పుడు కూడా ట్యూబ్ బ్లాక్ అనినే వస్తుంది. ఓకే, సో ఇలా బ్లాక్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏం చేస్తారు, ఒకటి లాప్రోస్కోపీ అయినా అడ్వైస్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుంటాము. ట్యూబ్ 30% ఓపెన్ ఉందా లేదా, అకస్మాత్ బ్లాకే ఉందా అని చూడడానికి లాప్రోస్కోపీ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్. సో లాప్రోస్కోపీలో పేషెంట్ రిలాక్స్డ్గా ఉంటుంది, అనస్థీషియాలో ఉంటుంది. మళ్ళీ మాకు లోపలదే కాదు, ఇంకా బయట ట్యూబ్ బయట ఇంకేమైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ తెలుస్తాయి. HSGలో ఇట్స్ జస్ట్ ఫిలం, లోపలది ట్యూబ్ డై పోయిన బయటకు వచ్చిందా లేదా అంతే తెలుస్తుంది. లేదా FTC, ఫ్లూరోస్కోపిక్ ట్యూబల్ క్యాన్యులేషన్ అంటాం. అంటే HSG లాగానే ఉంటుంది కానీ సన్న పైప్ పాస్ చేసి ఓపెన్ చేపిస్తాం. ఓకే, సో ట్యూబ్ బ్లాక్ అయింది, మీరు యూజువల్లీ ఇవన్నీ చాలా వినుంటారా, ట్యూబ్ బ్లాక్ అయింది అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది అని. సో ఈ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఆ 30% గ్రూప్ లో ఉండేవాళ్ళు. ఈ 70% గురించి మీరు వినుండరు. ఓకే, సో న్యాచురల్ ట్యూబ్ బ్లాక్ అయినా మెడిసిన్ తో ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇది మిరాకల్ కాదు, ఇది సైన్స్. అంటే 30% ట్యూబ్ ఓపెన్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఆ ట్యూబ్ ఓపెన్ ఉండే కాబట్టి తను ప్రెగ్నెన్సీ అయింది. ఓకే, సో దాంట్లో మిరాకల్ అలాగేమి ఉండదు. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, PCOD వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462 230 666, సెల్ 9390433887.